నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మిషన్ భగీరథపై తెలంగాణ శాసనసభలో వాడివేడి చర్చ. అవినీతిపై సభాసంఘం ఏర్పాటుకు కాంగ్రెస్ డిమాండ్, తోసిపుచ్చిన సర్కార్. సాగునీటి ప్రాజెక్టులపై సాగిన మాటల యుద్ధం. కాంగ్రెస్ చేసిన పనుల వల్లే పూర్తవుతున్నాయన్న జానారెడ్డి, సగంలో ఆపేశారన్న హరీష్. జల సంరక్షణతోనే భవితకు భరోసా. అసెంబ్లీలో చంద్రబాబు స్పష్టీకరణ. నీటి పొదుపు ప్రతిజ్ఞకు ప్రతిపక్షం దూరంగా ఉండటంపై ఆవేదన. రైతు సంక్షేమంపై ఏపీ శాసనసభలో తీవ్ర చర్చ. రుణమాఫీలో ప్రభుత్వం విఫలమైందన్న విపక్షం, జగన్కు మాట్లాడే అర్హతే లేదన్న మంత్రులు. కరువు ప్రాంతాల్లో ఆహార భద్రతా చట్టం అమలుపై సుప్రీంకోర్టు అసంతృప్తి. వైఫల్యానికి కారణాలు చెప్పాలని ఏపీ సహా 9 రాష్ట్రాలకు నోటీసులు. మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నిజం చేసే దిశలో కేంద్రం ముందడుగు. రుణాలపై వడ్డీ రాయితీ విధి విధానాలు వెల్లడించిన వెంకయ్యనాయుడు. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే యోచన లేదన్న అరుణ్ జైట్లీ. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేందుకు ఆధార్ తప్పనిసరని స్పష్టీకరణ. భారత క్రికెటర్లకు బీసీసీఐ భారీ బొనాన్జా. వార్షిక పారితోషికాలు, మ్యాచ్ ఫీజులు రెట్టింపు చేస్తూ ప్రకటన. ఏ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి 2 కోట్లు. తెలంగాణలో ఇంటింటికి నీరిచ్చేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథ పనులు అత్యంత పారదర్శకంగా జరుగుతున్నాయని తెరాస సర్కార్ స్పష్టం చేసింది. మిషన్ భగీరథలో అవకతవకలపై సభాసంఘంతో విచారణ జరిపించాలన్న కాంగ్రెస్ డిమాండ్ను తోసిపుచ్చింది. ఈ విషయంలో ఆధారాలుంటే బయటపెట్టాలని సవాల్ చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్పై చర్చలో భాగంగా పురపాలక శాఖపై తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చ మిషన్ భగీరథపై సవాళ్లు ప్రతిసవాళ్లకు దారితీసింది. ఈ చర్చలో గతానికి మించి పురపాలక శాఖకు నిధులు కేటాయిస్తున్నామని, ఆ శాఖ అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథ పూర్తి చేసి ఇంటింటికి నీళ్లిస్తామన్నారు. ఈ దశలో మాట్లాడిన కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి భగీరథలో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించగా ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అధ్యక్ష, వీరు ఇంటింటికి ఇచ్చే మంచి కార్యక్రమాన్ని నేను అభినందించాను. కానీ ఒక 4-5 కాంట్రాక్టర్ రింగ్ గా ఏర్పాటు చేసే దోపిడీ మీదనే నేను రికవరీ పెట్టారని చెప్పాను. అధ్యక్ష, ఇది మొత్తం వాల్యూ 32,568 కోట్లు. ఈ 26 ప్యాకేజీకి సంబంధించి ఏ కాంట్రాక్టర్ అయినా సరే యావరేజ్ గా 30% సబ్ కాంట్రాక్ట్ తీసుకుని ₹1 పెట్టుబడి పెట్టకుండా సైట్ లోకి వెళ్లకుండా 10,000 కోట్ల రూపాయలు మన సంపద దోపిడీ చేస్తున్నారు ఈ ఆంధ్ర పెద్ద గుత్తేదారులు. ఇది ఛాలెంజ్ చేస్తున్న అధ్యక్ష. ఇది ఇట్లా ప్రూవ్ చేయలేకపోతే ఈ రోజే రాజీనామా చేసి ఇక ముందు ఎన్నికల్లో కూడా పోటీ చేయను. నేను అవినీతి గురించి వారు మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అధ్యక్ష. ఈ దేశంలో ఆకాశం నుంచి పాతాళం వరకు ఏది వదిలిపెట్టని మహాగనులు వారు అధ్యక్ష. వారి గురించి నేను ఎక్కువ చెప్పను కానీ అంత ఆవేశం ఎందుకన్నా? ఈ ఆవేశం ఏదో ఫ్లోరోసిస్ బాధితులు ఆనాడు బాధపడుతున్నప్పుడు మీ హయాంలో 40 ఏళ్లు మీరు గవర్న్ చేసినప్పుడు ప్రధానమంత్రి టేబుల్ మీద ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుని పడుకోబెట్టినప్పుడు ఆనాడు వచ్చి ఉంటే ఈ ఆవేశం ఆంధ్ర పాలకుల మీద కనీసం మీ జిల్లా బతికేది. నల్లగొండలో ఫ్లోరోసిస్ ఉండేది కాదు. ఈ రోజు ఆవేశపడడం, రంకెలు వేయడం అది కాదు. నేను అంకెలు చెప్తున్నా, మీరు రంకెలేస్తున్నారు. అది డిఫరెన్స్. మేమేమో నీళ్లు తాగించే కమిట్మెంట్ లో ఉన్నాం. వారికి నీళ్లు తాగిస్తాం, ప్రజలకు నీళ్లు తాగిస్తాం అధ్యక్ష తప్పకుండా. కానీ వారేమో కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు, వీనికి రాలేదు, వాళ్ళకి రాలేదు. మాకు ఆ ఓరియంటేషన్ లేదండి. నల్గొండ జిల్లాలో 80% యాదగిరి గుట్ట వరకు సాగర్ వాటర్ వస్తుంది పాలెంగల్ నుంచి. మీరు ఇయ్యలే మా ప్రభుత్వంలో. అంటే వాళ్ళు విమర్శించవచ్చా? నేను విత్ సాక్ష్యాధారాలు సేకరించి చెప్తున్నాను. ఒక రెస్పాన్సిబుల్ మినిస్టర్ ఇట్లా మాట్లాడతాను అనుకోలేదు అధ్యక్ష. సారీ అండి, నిజంగా ఇంత దోపిడీ జరుగుతుంటే ప్రాజెక్టుల వైపు చెప్పారు. ప్రాజెక్టుల వైపు పర్సెంటేజ్ సబ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్. ఇరువురి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరిన వేళ కల్పించుకున్న ప్రతిపక్ష నేత జానారెడ్డి మిషన్ భగీరథ పనుల అక్రమాలపై సభాసంఘం వేసి నిజాయితీ నిరూపించుకోవాలని సూచించగా మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. మిషన్ భగీరథ విషయంలో అక్రమాలు ఏవైతున్నాయో వాటిని నివృత్తి చేయవలసిన అవసరం ఉందని సభ్యుడి యొక్క సారాంశం అధ్యక్ష. దానికి మా పార్టీ యొక్క డిమాండ్ అధ్యక్ష. అందుకని దాని మీద ఏదైతే అడిగిండ్రో హౌస్ కమిటీని వేసి ఇవన్నీ నివృత్తి చేసి పారదర్శకత నిరూపించుకోవటం అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత శాసనసభలో ఎక్కువ రోజులు కూడా కాలేదు, 60 రోజులు కూడా కాలేదు ఇంకా. అందులో దాదాపు 4 గంటల చర్చ మిషన్ భగీరథ మీద.
ఆ రోజు కూడా ఆధార సహితంగా చెప్పిన తర్వాత మళ్ళీ హౌస్ కమిటీ అంటూ కేవలం మీ హయాంలో జరిగిన కార్యక్రమాలు ఇంకా అదే విధంగా కొనసాగుతున్నాయి, శరామామూలుగా వ్యవస్థ నడుస్తుందనే ఒక దురభిప్రాయం ఏదైతే మీ మనసులో ఉందో, దయచేసి మీ స్వీయ మానసిక ఆందోళనను దేశం మీద రుద్దే ప్రయత్నం చేయకండి. గౌరవ సభ్యుడి దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఆల్రెడీ విజిలెన్స్ కి రాసిన అన్నారు, ఇంకో దానికి రాసిన అన్నారు, ఇక మరి హౌస్ కమిటీ ఎందుకు అధ్యక్ష? నిరభ్యంతరంగా రాయండి. వీఆర్ రెడీ, ఎనీ ఎంక్వైరీ దట్ కమ్స్ వీఆర్ రెడీ టు ఫేస్. కానీ ఏమి జరిగింది, జరిగితే ఇక ముందు జరగకుంటుండటానికి కానీ జరిగినటువంటి విషయం ఏదైనా ఉంటే లేదు అనేటువంటిది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో సభలో దాంట్లో కూడా రుజువు అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మాట్లాడకుండా అవుతారు సభ్యులు. డిమాండ్ చేసినటువంటి హౌస్ కమిటీ వేసి నివృత్తి చేసుకోమని చెప్పి మీ అందరికి మనవి చేస్తున్న అధ్యక్ష. కానీ ఆ విషయాన్ని ప్రభుత్వం అంగీకరిస్తలేదు కాబట్టి మేము వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేయడాన్ని తప్పుబట్టిన శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్ రావు 60 ఏళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వారు మంచి పనులు చేస్తూ ఉంటే విమర్శించడం దారుణమన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మిషన్ భగీరథ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సాగునీటి ప్రాజెక్టులపై కూడా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. కాంగ్రెస్ హయాంలో చాలా సాగునీటి ప్రాజెక్టుల పనులు 55% మించి జరగలేదని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో అసలు ఏమీ జరగలేదనే రీతిలో మాట్లాడడం సరికాదన్న ప్రతిపక్ష నేత జానారెడ్డి అభ్యంతరాలను ఈ మేరకు హరీష్ రావు తోసిపుచ్చారు. సెప్టెంబర్ 14 నాటికి 3,73,000 ఎకరాలు కావాలని కోరిండ్రు. కానీ నాటికే 2,34,000 ఎకరాలు ఎక్విజిషన్ పూర్తి చేసింది గత ప్రభుత్వం. అవునా కాదా? ఇది చేసి ఉండకుంటే ఈ రోజు నీళ్లు ఇవ్వటానికి ఈ ప్రభుత్వానికి అవకాశం వచ్చేది కాదు కదా. ఏఎంఆర్ ప్రాజెక్టు 90% పనులు అప్పటికే పూర్తయినాయి. దేవాదులది 70% పనులు అప్పటికే పూర్తయినాయి. నెట్టెంపాడు లిఫ్ట్ 80% అయింది. కోయిల్ సాగర్ 80% అయింది. కల్వకుర్తి లిఫ్ట్ 80% అయింది. ఈ 70-80% దేని మీద అయింది? మీరు పిలిచిన టెండర్ల మీద అయిందా? వర్క్ వాల్యూ మీద అయిందా? కల్వకుర్తిలో జరిగిన ఫిజికల్ వర్క్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 55%. ఈ రోజు దాన్ని పూర్తి చేయడానికి అవసరమైతున్నటువంటి ఖర్చు 4,896 కోట్లు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క కల్వకుర్తి మీద 772 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉన్నాం. ఇంకా 1,407 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాదు. సరే, ఏది ఏమైనా గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వాళ్ళు ఏం చేసినా దాన్ని పూర్తి చేయాలి. తప్పకుండా మా ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు పోతా ఉంది. ఉప ప్రణాళికల స్థానంలో తీసుకొచ్చిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక అభివృద్ది నిధి బిల్లును తెలంగాణ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. నిన్న కేబినెట్ ఆమోదం పొందిన భూదాన చట్టానికి సవరణలు చేస్తూ తీసుకొచ్చిన బిల్లును ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ జీతాలు పింఛను చెల్లింపుల చట్టానికి సవరణ చేస్తూ తెచ్చిన మరో బిల్లును ముఖ్యమంత్రి తరపున మంత్రి తుమ్మల ప్రవేశపెట్టారు. నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, ఇంధన శాఖ పద్దులకు శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష వైకాపా వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జల సంరక్షణకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలంటూ ప్రతిజ్ఞ చేద్దామన్న ఆయన విజ్ఞప్తిని వైకాపా సభ్యులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు సహా రాష్ట్రం విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రతిపక్షాన్ని ఎన్నడూ చూడలేదని ఉద్వేగానికి గురయ్యారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా నీటి సంరక్షణపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు విపక్ష సభ్యులు అడుగడుగునా అడ్డుపడడంపై చంద్రబాబు సహా అధికార పక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. మొదట జల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించిన చంద్రబాబు ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయడం సహా అదనంగా 95 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకురావడమే ప్రధాన అజెండా అని వివరించారు. ఏప్రిల్ నుంచి జల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామన్నారు. చంద్రబాబు ప్రసంగానికి వైకాపా సభ్యులు అడుగడుగునా అడ్డు తగలడంపై సభాపతితో పాటు అధికార పార్టీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నిమిషాలకు ఒకసారి పోడియం రావడం కరెక్ట్ గా చేశా. ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చోమనండి. మీ వాళ్ళని స్టేట్మెంట్ మీద స్టేట్ పార్టీ పాయింట్ ఆఫ్ పార్టీ ఉండదు. ఈ 5 అవర్స్ ఏదైతే ఉందో ఇది దాదాపు దీంట్లో ఉండేటువంటి మెంబర్స్ అందరికి సంబంధించినటువంటి టైం. ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వాళ్ళ పార్టీ వాళ్ళకి టైం కట్టి ఒక కమిటీ వేసి మీ సెక్రటరీ వేసి మొత్తం ఆ టైంకి సంబంధించిన డబ్బు కూడా వాళ్ళ జీతాల నుంచి వసూలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు. తర్వాత జల సంరక్షణపై సీఎం ప్రమాణం చేస్తున్న సమయంలో విపక్ష నేత జగన్ సహా వైకాపా సభ్యులు వాకౌట్ చేశారు. జల సంరక్షణ చేస్తూ కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
అనంతరం వైకాపా తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రజల కోసమే బాధ్యత తెలియని ప్రతిపక్షాల్ని సహించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. జలదినోత్సవంపై ఎలాంటి వివాదాస్పద ప్రకటన లేకపోయినా రాజకీయం చేస్తుందని విమర్శించారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ తరహా వైఖరిని ఎప్పుడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏంటి దౌర్భాగ్యం, వాళ్ళు అరెస్తా ఉంటే నేను స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి మీదనే ఈ మాదిరిగా మాట్లాడే పరిస్థితి వస్తే ఇది రౌడీయిజం కాకపోతే ఏంటి? నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే అసెంబ్లీలో చట్టం, ఇది ఎక్కడ వితండవాదం అధ్యక్ష? 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా హౌస్లోకి వస్తే అపోజిషన్ లీడర్గా ఒక్కరోజు మైక్ ఇవ్వాలి, మైక్ కోసం పోరాడారు. ఈరోజు మీరు మైక్ ఇచ్చారు, అడక్కమునిపై ఇస్తున్నారు. మీరు ఇస్తున్నారు కాబట్టి చనువుగా, లేకుంటే ఇష్టానుసారంగా అపోజిషన్ పార్టీ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు అధ్యక్ష, ఆయన అనుభవం వీళ్ళు ఏ పార్టీ అధ్యక్ష అని అడుగుతున్నా. అవినీతిని పూర్తిగా కంట్రోల్ చేసి విలువలతో కూడిన సమాజం కోసం రాత్రింబగళ్ళు పనిచేస్తా, ఇది సాధించి తీరతాను. తర్వాత వైకాపా సభ్యులు తిరిగి సభలోకి రాగా భాజపా సభ్యుల విజ్ఞప్తి మేరకు మరోసారి ప్రమాణం చేసినప్పటికీ వైకాపా సభ్యులు అందులో పాల్గొనకుండా కూర్చునే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులను ఆదుకోవడం సహా ఆత్మహత్యల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం, పెట్టుబడి రాయితీ, సబ్సిడీపై విత్తనాల సరఫరా, సాగునీటి కొరత లేకుండా చేస్తున్నట్లు శాసనసభకు వివరించింది. రుణమాఫీ తీరుపై ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వంపై మండిపడగా మంత్రులు తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్లో రైతు ఆత్మహత్యలపై ప్రతిపక్ష అధికార పార్టీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ సాగింది. మొదట విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ఆత్మహత్యలపై జాతీయ గణాంకాలను వెల్లడించారు. వాటిపై వైకాపా సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2015 జాతీయ నేర నివేదికల బ్యూరో నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 516 మంది రైతు ఆత్మహత్యలు నమోదయ్యాయి అధ్యక్ష. వీటిలో 19.5% సాగు సంబంధిత సమస్యల వల్ల, 38.7% రుణ బాధల వల్ల మరియు 41.8% కుటుంబ సభ్యులు సమస్యలు, అనారోగ్యం, మత్తుమందుల దుర్వినియోగం మొదలగు వంటి ఇతర కారణాల వల్ల సంభవించాయి అధ్యక్ష. చాలా నిర్లక్ష్యంగా ఉంది ఈ సమాధానం కూడా. మరి ప్రభుత్వ వైఫల్యాన్ని అంతా కూడా కప్పిపుచ్చుకునే విధంగా 2014 నుంచి ఇప్పుడు దాకా 2184 మంది చనిపోయారు అధ్యక్ష. 169 మందికి మాత్రమే పరిహారం ఇవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి సమయంలో అధ్యక్ష దేశంలో ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తరువాత నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కల ప్రకారం అధ్యక్ష 7వ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. 24,000 కోట్లు రుణమాఫీ చేసిన రాష్ట్రం, రాష్ట్ర ప్రభుత్వమే భరించి 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా రుణమాఫీ ఇంత పెద్ద ఎత్తున చేసిన రాష్ట్రం ఉంటే నేను చెప్పమని అడుగుతున్నాను అధ్యక్ష. రుణమాఫీ తీరును తప్పుబట్టిన ప్రతిపక్ష నేత జగన్ వైకాపా సభ్యుడికి రుణమాఫీ జరిగిన తీరును వివరించారు. మాఫీయే జరగడం లేదన్న జగన్ ఎట్టకేలకు నిజం ఒప్పుకున్నారని పుల్లారావు చెప్పారు. అధ్యక్ష, వాస్తవమైందని ఒక్కసారి నేను ధర్మశ్రీ గారు ఇక్కడే అసెంబ్లీలో కూడా ఉన్నారు అధ్యక్ష, ఆయన దగ్గర నుంచి నేను డీటెయిల్స్ కూడా తీసుకుని వచ్చినాను. తాను 4/2/2014 50,000 రూపాయలు కేజీపురం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నాడు అధ్యక్ష. మొదటి విడత రుణమాఫీ కింద 10,000 ఇచ్చారు అధ్యక్ష. 6,800 వడ్డీకి వెళ్ళిపోయింది అధ్యక్ష. 3,200 తగ్గి 46,800 రూపాయలకు అయింది అధ్యక్ష. అది మళ్లీ వడ్డీతో కలిపి ఇవాళటికి 51,000గా ఉంది అధ్యక్ష. ప్రతి చోట ఇదే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడైనా వాస్తవాలను అంగీకరించారు. ధర్మశ్రీ గారికి రుణమాఫీ అయిందని అంగీకరించారు. అభినందించాలి ఇప్పుడైనా మిమ్మల్ని. రేపు 13 జిల్లాల డేటా కూడా మీకు ఇచ్చేస్తాం. ఈ అంశంపై మరోసారి అవకాశం ఇవ్వాలని జగన్ కోరడాన్ని సభాపతి తప్పుబట్టారు. ప్రతి క్వశ్చన్లో మీరు ఇంటర్ఫీర్ మీ మెంబర్స్ అంతా మాట్లాడారు, మళ్ళీ మీరు మొదలు పెడుతున్నారు. వాటిది యూ వాంట్ టు మేక్ ఎ ప్రొటెస్ట్ అండ్ డూ ప్లీజ్. అవకాశం ఇస్తే ప్రొటెస్ట్ చెప్పేది మాట్లాడారు కదా, ఎంతసేపు మాట్లాడతారు? ది హౌస్ ఈజ్ అడ్జర్న్ ఫర్ 10 minutes. రైతులకు పెట్టుబడి రాయితీపై ప్రశ్నోత్తరాల సమయంలో అధికార విపక్షాల మధ్య వాడివేడి చర్చకు దారితీసింది. రైతులకు పెట్టుబడి రాయితీ విషయంలో ప్రభుత్వం పిసినారిగా ఉంటోందని, సంక్షోభంలో ఉన్న రైతులను ఇంకా సమస్యల్లోకి నెడుతోందని విపక్షం ఆరోపించింది. 6,400 కోట్ల రూపాయల మేర బకాయిలకు ఎగనామం పెట్టిందని జగన్ ఆరోపించగా, అసత్యాలతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తిప్పికొట్టారు.
2013-14కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2300 కోట్లు పూర్తిగా ఎగరగొట్టేశారు, రూపాయి కూడా రాలా. 2014 హుదూద్ సైక్లోన్ అయితేనేమి, ఖరీఫ్ లో కరువు అయితేనేమి, డిసెంబర్ లో కురిసిన భారీ వర్షాలు అయితేనేమి, 2015 ఏప్రిల్లో కురిసిన అన్సీజనల్ రెయిన్స్ అయితేనేమి, 2015కు సంబంధించిన కరువు అయితేనేమి, వీటికి అన్నిటికీ కలుపుకొని 8000 కోట్లకు గాను మీరు ఇచ్చింది కేవలం 1500 కోట్లు మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే అధ్యక్ష 1546 కోట్లు రిలీజ్ చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుంది అధ్యక్ష. 12, 13, 13, 14కు సంబంధించి పెండింగ్ ఏదైతే ఉందో రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి అది ఇక ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అని కూడా గత సమావేశాల్లో దీని మీద డిస్కషన్ జరిగింది. దాని మీద మరలా తిరిగి ఈరోజు మరలా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు అధ్యక్ష. టోటల్ గా చూసుకుంటే కూడా అధ్యక్ష అంతా కలిపినా కూడా 3586 లేదు అధ్యక్ష. అటువంటిది 8000 కోట్లు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అసత్యమైనటువంటి సమాచారాన్ని వారు తీసుకొచ్చారు అధ్యక్ష. కరువు ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని సక్రమంగా అమలు చేయడం లేదంటూ సుప్రీంకోర్టు 9 రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమన్లు జారీ చేసింది. ఈ చట్టం వచ్చి చాలా రోజులైనప్పటికీ అమలు చేయడంలో ఎందుకు విఫలమయ్యారంటూ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, బీహార్, జార్ఖండ్, హర్యానా, ఛత్తీస్గఢ్ ప్రధాన కార్యదర్శులపై జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం అమల్లో భాగంగా రాష్ట్ర ఆహార కమిషన్లను ఏర్పాటు చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది. వెంటనే ఆహార కమిషన్లను ఏర్పాటు చేసి ఆ వివరాలు సమర్పించాలని 9 రాష్ట్రాల సీఎస్లను ఆదేశించింది. జిల్లా స్థాయిలో సమస్యలకు పరిష్కారాలు కనుగొనే అధికారులను నియమించేలా విధి విధానాలు రూపొందించాలని స్పష్టం చేసింది. చట్టం అమలు దిశగా చర్యలు చేపట్టిన ఉత్తరప్రదేశ్, ఒడిశా, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సమన్ల నుంచి మినహాయింపునిచ్చింది. 2022 నాటికల్లా అందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యాన్ని అందుకునే దిశగా కేంద్రం మరో ముందడుగు వేసింది. మధ్యతరగతి ప్రజలకు తక్కువ వడ్డీకి రుణాలకు సంబంధించి నూతన విధి విధానాలు విడుదల చేసింది. గత ఏడాది డిసెంబర్ 31న ప్రధాని మోదీ ప్రకటించిన మేరకు 9 లక్షల వరకు తీసుకునే గృహ రుణాలపై 4% వడ్డీ రాయితీ ప్రకటించింది. ఏడాదికి 12 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు ఈ రుణానికి అర్హులని వెల్లడించింది. 90 చదరపు మీటర్ల పరిధిలో ఇళ్లు నిర్మించుకునే వారికి ఇది వర్తిస్తుంది. 12 లక్షల వరకు తీసుకునే రుణాలపై 3% వడ్డీ రాయితీ ప్రకటించింది. 110 చదరపు మీటర్ల పరిధిలో ఇళ్లు నిర్మించుకునే వారికి ఈ రాయితీ వర్తించనుండగా ఏడాదికి 18 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉన్నవారు అర్హులని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీలో వివిధ బ్యాంకుల ప్రతినిధులతో జరిగిన కార్యక్రమంలో వివరాలు వెల్లడించిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం వల్ల గృహ నిర్మాణాలు ఊపందుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. In the last 2 years, the government have announced more than 20 initiatives for the housing sector. The new interest subsidy scheme is a proactive step in meeting the challenges of urban housing shortage. It is also a pioneering step to enable the middle income group to access the benefits of an interest subsidy scheme. It is expected to give a benefit of about 2.35 lakhs for every home buyer availing bank loans. అమరావతిలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందని న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో తెలుగుదేశం సభ్యుడు తోట నరసింహం అడిగిన ప్రశ్నకు జవాబిచ్చిన ఆయన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో తగిన సౌకర్యాలు కల్పించగానే హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. As far as the establishment of Andhra Pradesh High Court is concerned, surely if a new state has come into being, there must be a separate High Court. Why not? Telangana is a new state, but as far as creation of a new High Court is concerned, you know there is a particular law, bifurcation law, where the Hyderabad to remain a capital for 10 years and all these things. I have been in touch with the Chief Minister of both the states. I wish to assure, please get a new High Court building done at the earliest. I will expedite it. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలు పెంచేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఏపీ విభజన చట్టంలో ఉన్న నిబంధనను అమలు చేసేందుకు అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి అటార్నీ జనరల్ తన అభిప్రాయాన్ని చెప్పారన్న వెంకయ్య తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో గత రాత్రి ఈ ఉదయం మాట్లాడారని తెలిపారు. 2 రాష్ట్రాల్లో సీట్ల పెంపుపై కేబినెట్ నోట్ సిద్ధం చేస్తున్నట్లు రాజ్నాథ్ తనతో చెప్పారని వెంకయ్య వెల్లడించారు.
హోంమంత్రి గారితో రాత్రి మాడాను, ఇప్పుడు ఉదయం కూడా మాట్లాడితే ఆ సమాధానం డిపార్ట్మెంట్ యథాలపకంగా పాతదాన్ని బట్టి పెట్టినట్టుంది. కేబినెట్కి నోట్ తయారు చేస్తున్నామని చెప్పని హోంమంత్రి గారు నాకు చెప్పాడు. చట్టంలో పేర్కొన్న విధంగా దాన్ని అమలు చేయాలా, అమలు చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదని కొందరు, రాజ్యాంగ సవరణ అవసరమని అడ్వకేట్ జనరల్ చెప్తున్నాడు. అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేయాలి. దీన్ని రహస్యంగా జరపాల్సిన అవసరం అనేది కదా. చట్టబద్ధంగా ఇచ్చినట్టే హామీ 2 రాష్ట్రాలు కోరుతూ ఉన్నాయి. కోరినప్పుడు కలిసికట్టుగా ముందుకెళ్లాలి. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లోనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి సచివాలయంలోని తమ కార్యాలయం వద్ద దళిత యువతకు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో 222 క్యాబ్స్ పంపిణీ చేసిన ఆయన 20 లక్షల విలువ చేసే ఇన్నోవా క్రిస్టాను 16 లక్షలకే ప్రభుత్వం ఇప్పిస్తోందని తెలిపారు. ఇందులో 7 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తోందని వివరించారు. ఈ వాహనాలు తీసుకున్న వారికి ఎప్పటికప్పుడు డ్రైవింగ్ శిక్షణ ఇస్తామని, వ్యాపార వృద్ధికి కూడా సహకరిస్తామని చెప్పారు. ఒక్కో వాహనం ద్వారా 12,000 నుంచి 22,000 వరకు ఆదాయం లభిస్తుందని వివరించారు. హయత్ నగర్ మండలం కోహెడ వద్ద 178 ఎకరాల విస్తీర్ణంలో అధునాతన పండ్ల మార్కెట్ నిర్మిస్తామని తెలంగాణ మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపుపై శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి 50 ఏళ్ల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోహెడ వద్ద మార్కెట్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. మార్కెట్ నిర్మాణం కోసం ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్న మంత్రి తాత్కాలికంగా తరలించే ఆలోచనలో కూడా ఉందని వివరించారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తుడు క్యూ లైన్లో భద్రతా సిబ్బంది తోసివేయగా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటన తిరుమలలో చోటు చేసుకుంది. మనవరాలి అన్నప్రసనం కోసం ఏలూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 19న తిరుమల వచ్చిన పద్మనాభం 20న సాయంత్రం సర్వదర్శనం క్యూ లైన్లో స్వామివారి దర్శనానికి వెళ్లారు. మహాద్వార సమీపంలో స్కానింగ్ కేంద్రాల వద్ద మహిళా క్యూ లైన్లో వెళ్తూ ఉండగా ఆయనను భద్రతా సిబ్బంది తోసేయగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఈ చర్యపై ఆగ్రహించిన ఇతర భక్తులు, కుటుంబ సభ్యులు నిలదీయగా భద్రతా సిబ్బంది ఆయనను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారినందున మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ కు తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్విమ్స్ వైద్యులు చెప్పారు. లండన్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. సాక్షాత్తు యూకే పార్లమెంటు ముందు తుపాకీ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. పార్లమెంటు వెలుపల 3-4 తుపాకీ కాల్పుల శబ్దం వినిపించినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో సుమారు 12 మంది గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పార్లమెంటు భవనాన్ని తాత్కాలికంగా మూసివేశారు. ఆ సమయంలో అనేక మంది ఎంపీలు పార్లమెంటు భవనంలోనే ఉన్నారు. దుండగుడు ఓ పోలీసు అధికారిని కత్తితో పొడిచినట్టు భద్రతా సిబ్బంది తెలిపారు. తర్వాత దుండగుడిని పోలీసులు కాల్చి చంపారు. ప్రధాని తెరీసా మే సహా మంత్రులు, ఎంపీలు సురక్షితంగానే ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనను ఉగ్రవాద దాడిగా భావిస్తున్నట్లు వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. లోక్సభలో సుదీర్ఘంగా జరిగిన చర్చ తర్వాత ఈ సాయంత్రం బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు ఈ బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభ్యులు ప్రస్తావించిన అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. వ్యవసాయ ఆదాయంపై పన్ను విధించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు పన్ను ఎగవేతలు, మోసాలను అరికట్టేందుకు ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో ఆధార్ను తప్పనిసరి చేసినట్టు జైట్లీ సభకు తెలిపారు. జూలై 1 నుంచి వస్తు సేవల పన్ను అమలుకు రంగం సిద్దమైందని, ఇందుకోసం తుది కసరత్తు జరుగుతోందని వివరించారు. అందులో భాగంగా ఎక్సైజ్, కస్టమ్స్ చట్టాన్ని సవరించనున్నట్లు జైట్లీ వెల్లడించారు. తమ ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల కారణంగా పన్ను వసూళ్లు కూడా గణనీయంగా పెరిగినట్టు జైట్లీ లోక్సభలో తెలిపారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ మేరకు రాష్ట్రంలో కబేళాలను పూర్తిగా తొలగిస్తామన్న హామీ అమలు చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని పోలీస్ శాఖను ఆదేశించారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న కబేళాలు, యంత్ర పరికరాలను ఉపయోగించే కబేళాలను పూర్తిగా తొలగిస్తామని భాజపా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా ఈ దిశలో త్వరలోనే పురపాలక శాఖ చర్యలు చేపట్టనుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పాన్ మసాలా, గుట్కాల వినియోగాన్ని నిషేధించారు. లక్నోలోని సచివాలయ అనుబంధ భవనానికి తొలిసారి వెళ్లిన ఆయన అక్కడి పరిసరాల్లో అపరిశుభ్రతపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడలపై కిళ్లి, గుట్కా మరకలు, పలుచోట్ల చెత్త పేరుకుపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వెంటనే వాటిని శుభ్రం చేయాలని ఆదేశించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా నిలిపివేయాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో ఖచ్చితంగా ఉండాలని పోలీసులను ఆదేశించిన ఆదిత్యనాథ్ మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పలుచోట్ల ఆకతాయిలను అదుపులోకి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక విధానాలపై అనుమానాలు అంతకంతకు పెరుగుతున్న వేళ అంతర్జాతీయ విపణుల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిశాయి. క్రితం 2 సెషన్లలో 164 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 318 పాయింట్లు నష్టపోయింది. ఈ ఉదయం 29,341 వద్ద నష్టాల్లో ప్రారంభమైన సూచీ ఏ దశలోనూ కోలుకోలేదు. ఔషధ, వాహన, చమురు రంగాల వాటాలు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురికాగా 29,137 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైన సెన్సెక్స్ చివరకు 29,168 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 91 పాయింట్లు క్షీణించి 9,030 వద్ద ముగిసింది. భారత క్రికెట్ జట్టుకు ఆడిన ఆటగాళ్ల పారితోషికాలు రెట్టింపు చేస్తున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. జాతీయ జట్టుకు ఆడిన ఆటగాళ్లకు ప్రతి ఏడాది చెల్లించే నిర్దిష్ట పారితోషికాన్ని రెట్టింపు చేస్తున్నట్టు వెల్లడించింది. ఇందులో ఏ గ్రేడ్ ఆటగాళ్లకు ఇప్పటివరకు ₹1 కోటి చెల్లిస్తుండగా ఆ మొత్తాన్ని ₹2 కోట్లకు పెంచింది. బి గ్రేడ్ ఆటగాళ్లకు చెల్లిస్తున్న మొత్తాన్ని 50 లక్షల నుంచి ₹1 కోటి, సి గ్రేడ్ ఆటగాళ్లకు చెల్లించే మొత్తాన్ని 25 లక్షల నుంచి ₹50 లక్షలకు పెంచుతున్నట్టు వెల్లడించింది. ప్రస్తుతం ఏ గ్రేడ్లో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని, బ్యాట్స్మెన్ చటేశ్వర్ పుజారా, అజింక్య రహానే, మురళీ విజయ్, స్పిన్ ద్వయం రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. బి గ్రేడ్ జాబితాలో యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. సి గ్రేడ్లో శిఖర్ ధవన్, అంబటి రాయుడు, అమిత్ మిశ్రా, మనీష్ పాండే, అక్షర్ పటేల్, కరణ్ నాయర్, హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా, కేదార్ జాదవ్, యజువేంద్ర చాహల్, పార్థివ్ పటేల్, జయంత్ యాదవ్, మన్దీప్ సింగ్ కుల్కర్ణి, షార్దుల్ ఠాకూర్, రిషబ్ పంత్ ఉన్నారు. ఆటగాళ్లకు చెల్లించే మ్యాచ్ ఫీజులను కూడా రెట్టింపు చేసిన బీసీసీఐ టెస్టులకు 7.5 నుంచి 15 లక్షలు, వన్డేలకు 3 నుంచి 6 లక్షలకు పెంచింది. ఈ పెంపు 2016 అక్టోబర్ నుంచి అమలు చేయనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.